హల్లెలూయా. ప్రేమిని బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక. లైవ్ చూస్తున్న అందరూ కూడా పేరు పేరును కూడా వందనాలండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు అన్ని దినములు ప్రార్థిస్తాం. క్షేమంగా కనిక్రమంగా ఉండాలని, దేవుడి ఆశీస్సులు ఉండాలని మీ అన్ని దినములు ప్రార్థిస్తాం. ప్రేమిని బిడ్డలారా, సహోదరులారా, ఈరోజు మరి వాక్యం చెప్పాలి. మరి దేవుడి ఆశీస్సులు, మరి ఆయన మాట కానీ, ఆయన చేసే మరి ఫలమ కానీ, మరి యేసుక్రీస్తు అందరికీ వాళ్ళ ప్రభువు, అలాగే మన అందరూ కూడా ఆయన బలం ఇచ్చేవాడు, ఐశ్వర్యవంతుడు, ఆయన మేలు చేసేవాడు. ప్రియమిట్లరా, ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే మరి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమిట్లరా, మీరందరికీ పూర్తిగా చూస్తేనే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అలాగే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు అయ్యా. నేను ఎవరో ప్రభా ఏకవించి నీ ప్రార్థనల ప్రభా అడిగి పెడుతున్నారు ప్రభా. వాళ్ళందరికీ ప్రభా కుటుంబాల కొరకు, ఆరోగ్యాల కొరకు, ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమంగా నీ కనిక్రమ తెచ్చిన ప్రభా. నాయన శ్రమ పదవారు గాయించి ప్రభా 16వ రోజు దాకా నీ అడిగిపెట్టి ప్రవహించేందుకు వందనాలయ్యా. ఎవరి ప్రభా నీ మీద ఆధారపడి ఏకరీతిగా ఉంటున్నారో వాళ్ళందరికీ ప్రభా నాయన గొప్ప కార్యం, గొప్ప మేలు చేయని ప్రభా. నీ ఆశీస్సు దీవించండి ప్రభా. అయ్యా గొప్ప మేలు స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ప్రభా ప్రతి ఒక్కరికి, కాలేజీ వాళ్ళందరి కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా నీ కనిక్రమకి ఇచ్చినట్లుగా నీ సహాయం, నీ ఆశీస్సులు ఉండవని యేసునామమున అడుగుతాం తండ్రి, ఆమేన్. రాయజేలండి, అందరికీ వందనాలు. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి ఇక్కడ చిన్న మాట ఉందండి. 1 దినోత్తములను మరి 29లోను అక్కడ 12 వచనం చూడండి. ఐశ్వర్యము గొప్పతనములకు నీ వలన కలుగును, నీవు సమస్తను ఏలిన వాడువు, బలమును పరాక్రమములక నీ దానములకు హెచ్చించును వాడము. అందరికీ బలం ఇచ్చినవాడు ఆయనే. దానమును మరి సమస్తమును ఏలినవాడు. ఆశ్చర్యము గొప్పతనం చేయాలంటే నీ దానమును, అంటే ఈ రోజులను అనాథులుగా బిట్టలుగా ఉంటారు, వాళ్ళందరికీ కనికరం చూపించే యేసయ్య ఒక్కడే. దానము చెయ్యాలి. ఆకలి కొన్న వాళ్ళకి, తుప్పు కొన్న వాళ్ళకి ఆహారం పెట్టాలి. దాహం తీర్చే వాళ్ళకి దాహం తీర్చాలి. అలాగే మరి కుంగిని వ్యాధి ఉన్న వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, కనికరం చూపించాలి. యేసయ్య ఇలాగే అందరు కూడా ప్రార్థించేవాడు. ప్రభువు అందరికీ ఉండేవాడు. మరి కృతజ్ఞత చెల్లించాలి. అలా పరాక్రమాలుగా నువ్వు హెచ్చించడు, నువ్వు హెచ్చించుతాడు. నువ్వు ఎంతగా తగ్గించుకుని నువ్వు దేవుడి బలముగా వంతుగా ఉండాలంటే దేవుడు నిన్ను హెచ్చించి చేయాలని అన్నాడు. ప్రియమిట్లరా, మన దేవునికి కుదించి చెల్లించాలి. మరి అవక్రమములకు నీ నామములో కొనియాడబడాలి. దేవుని ఎందుకు కొనియాడబడాలంటే మనం ఏం చేయాలంటే అప్పుడు మనం పూర్వముగా ఇచ్చుపిచ్చు, నేను ఎంతను మాత్రమయ్యా, నేను ఎంతను వాడని, ఏ మాత్రం వాడనయ్యా, నీ అంతా మరి నాకు ఇచ్చిపుచ్చు ఎంత చేసావు. ఆనాడు దావీదు అలాగే ప్రార్థించేవాడు. దావీదు భక్తుడు ప్రార్థించి మరి సన్నిధులు ఎక్కువగా ఇదే మాట అన్నవాడు. ప్రియమిట్లరా, మనము కూడా నేను ఎంతను వాడనయ్యా, ఇచ్చిపుచ్చుకుంటానికి నీకు వందనాలయ్యా అని గొప్పతనము గురించి కాదండి, మనం చేసే సమస్తను, నువ్వు చేసే విధానం పెట్టి, నువ్వు చేసే సమస్తను బట్టి దేవుడు అన్ని పరిశీలిస్తే ఆయన కృతజ్ఞత చెల్లించి కొనియాడబడాలి. అప్పుడే దేవుడు మన హెచ్చించి చేస్తాడు. అప్పుడు మనము దేవునికి ఉపకారం చేస్తాడు. ఉపకారం కావాలంటే ఏం చేయాలండి? మరి ఇక్కడ కీర్తనలో 145:9 ఉంచండి. యెహోవాను అందరికి ఉపకారమును, ఆయన కనికరమునకు ఆయన సమస్త కార్యముల మీదకే ఉన్నది. మరి దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువే ఉపకారం చేస్తానికి. ఉపకారం అంటే మరి అందరికీ సమస్తాను చూసినవాడు, సమస్తాను ఎరుగున్నవాడు. సమస్తాను మనకు కావాలంటే ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తేనే అప్పుడు క్రియలకు నీకు కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు యెహోవా ఉన్నాడని నీ క్రియలు మూలముగా నువ్వు చేసే పని విధానం పెట్టి, నువ్వు చేసే జాబు విధానం పెట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించు. అప్పుడే నీకు దేవుడు ఉపకారం చేశాడు. ఉపకారం చేసా కానీ మన అపకారం చేయకూడదు. ఉపకారముగా దేవుడు ఉపకారం చేశాడు. ఇవాళ అవసరానికి మనకు ఉపకరించాడు కదా, దేవుడు సాయం చేశాడని మనం సాక్ష్యం ఎంత గొప్ప చెప్పుకుంటామో దాని తగ్గట్టుగా దేవుడికి స్తోత్రములు. నీకు నాకు ఎంత వాడనయ్యా, నీ ఎంతగా వాడిని ఎంత హెచ్చించగా చేసావంటే అది నీకనయ్యా స్తోత్రాలని దేవుడి కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు ఆయన మహిమ గణపరుచుంటాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను.
దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. అయా నాయన, ఎవరో ప్రభా ఉపకారం చేస్తే ప్రభా నీ మీద ఆధారపడి స్టూడెంట్స్ ప్రభా ఆయా కృతజ్ఞతలు చెల్లించారు వాళ్ళందరికీ ప్రభా నాయన వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన సహాయం తెచ్చండి. నీ ఆశీస్సులు, నీ దీవులు, గొప్ప కార్యములు నాయన నడిపించమని, సాక్షి నిలబెట్టుకోమని, అయా సహాయము, ఆర్థిక సహాయము నాయన అన్ని విధాలు బట్టి, కుటుంబాల కారక ఆర్థిక సహాయము, ఆయా గొప్ప కార్యాలక నీ చేసేట్లక నీళ్ళు కొద్ది చేతులక ప్రతి బిడ్డలు రక్షించండి ప్రభా. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ప్రభా నాయన 10th క్లాసు ఆయా బీకా అయ్యా నాయన అనేక బిడ్డల ప్రభా, కాలేజీలు ఉన్నాయి ప్రభా నాయన, ఇంటర్ 1st 2nd అనేక బిడ్డల ప్రభా రక్షించి నీ బాధ అయా నీ కనికరి సమాధానిక ఉపకారం సహాయం అందించి నీ చేసే మేలు ప్రభా అయ్యా చేసే ఆదర్శన ప్రభా అన్ని విధాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప కార్యం పెద్ద బిడ్డలు రక్షించి తల్లిదండ్రులు నీ సహాయము కనికరి చూపించినట్లక నీ ఆశీస్సులు, నీ దేవులు, మహిమలు గనపరుచుకోమని యేసుక్రీస్తు పుణ్యాలను వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాంటి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.